హలో అండి. ఈరోజు ఒక స్నాక్ రెసిపీ చేశాను. ఇందులో శనగపిండి వాడకుండా ఓన్లీ సాబుదానాతో అలాగే అటుకులు వేసి ఒక మిక్చర్ అయితే తయారు చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. దీన్ని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే ఒక 10-15 డేస్ వరకు కూడా స్టోర్ ఉంటాయన్నమాట. మనం షాపులో కొని తెచ్చుకునే మిక్చర్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. చాలా బాగా నచ్చుతుందన్నమాట. ఇలా ఎప్పుడైనా కూడా మనం చేసుకోవచ్చు. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. దీనికోసం ఆయిల్ అయితే ఒక కడాయిలో తీసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాతే మనం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే తొందరగా ఫ్రై అవ్వకుండా అవి గట్టిగా అయిపోతాయి. సగ్గుబియ్యం నేను ఒక స్ట్రైనర్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. స్ట్రైనర్ లేకపోతే డైరెక్ట్గా ఆయిల్లో వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా స్ట్రైనర్లో వేసుకుంటే ఆయిల్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఇలా స్పూన్తో కలుపుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయని అయితే నేను స్ట్రైనర్లో వేసి తీసుకుంటున్నాను. సగ్గుబియ్యం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేకపోతే సగ్గుబియ్యం గట్టిగా ఉంటాయి కదండి, అందుకు అవి బాగా ఫ్రై అవ్వలేదనుకోండి తినడానికైతే పళ్ళ కింద పడి గట్టిగా ఉంటాయి, అంత బాగోవు. అందుకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో తీసేసి నీట్గా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు వేరుశెనగ పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వేరుశెనగ పలుకులు నేను ఒక గుప్పెడు పలుకులు అయితే తీసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఆయిల్లో వేయగానే వేరుశెనగ పలుకులు ఫ్రై అవుతాయి. కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగ పలుకులు కూడా బాగా ఫ్రై అయితే కదా టేస్ట్ బాగుంటాయి. అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవ్వాలి. అన్నీ ఈవెన్గా ఫ్రై అయితేనే మిక్చర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా మనం సాబుదానా వేసుకున్నాం కదా, అందులోనే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అందులోనే ఎండు కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసుకొని ఈ కొబ్బరి ముక్కలు కూడా వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు బాగా వేగాలన్నమాట. క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. లేకపోతే మెత్తగా అయిపోతాయి కదా, అందుకు ఎండు కొబ్బరి అనేది క్రిస్పీగా అవ్వాలి. ఎండు కొబ్బరి మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. లేదా వేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరిగా బాగా వేయించుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చి క్రిస్పీనెస్ అనేది బాగా ఉండాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేయించిన కొబ్బరి ముక్కలు కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇందులో అటుకులు అయితే వేసుకొని వేయించుకుంటున్నాను. అటుకులు కొంచెం లావుగా ఉండే అటుకులు తీసుకుంటే మిక్సర్కి చాలా బాగుంటుంది. ఇలా లావుగా ఉండే అటుకులు మాత్రమే తీసుకోవాలి. చూసారా అటుకులు ఎంత బాగా ఫ్రై అయ్యాయి కదా. అటుకులు తొందరగా ఫ్రై అయిపోతాయి. మరియు ఓవర్గా వేయించినా కూడా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయి. కాబట్టి చూసుకొని బాగా ఫ్రై అయిన వెంటనే తీసేయాలి. ఇలా స్ట్రైనర్లో వేసి తీసుకుంటున్నాం కాబట్టి నీట్గా వచ్చేస్తాయి. కానీ ఆయిల్లో వేసి ఫ్రై చేసామంటే మాత్రం ఎర్లీగా తీసేయాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా వేగిన అటుకులను కూడా ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఇలా అందులోనే వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఒకే దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను జీడిపప్పులు అయితే వేయించుకుంటున్నాను. నా దగ్గర కొంచెం జీడిపప్పులే ఉన్నాయండి, అందుకే తక్కువ వేసాను. మీ దగ్గర ఉంటే మాత్రం కాస్త ఎక్కువ వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా, మీరైతే వేసుకోండి, పర్లేదు. ఇలా ఫ్రై అయిన జీడిపప్పులు కూడా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి అయితే వేయించుకుంటున్నాను. వెల్లుల్లి మీకు ఇష్టం ఉంటే కాస్త ఎక్కువే వేసి వేయించుకోండి. ఎందుకంటే వెల్లుల్లి మిక్చర్లో చాలా టేస్ట్గా ఉంటాయి. వెల్లుల్లి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి. లోపల కొంచెం చెమ్మగా ఉంటాయి కదా, అది పోయి మంచి కలర్ వస్తే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. వెల్లుల్లి కాస్త వేయించుకోండి. ఈ పచ్చిమిర్చి మీకు ఇష్టం ఉంటే వేయించండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ పచ్చిమిర్చి అప్పటికప్పుడు తినడానికైతే వేయించుకుంటున్నాను, నిల్వ ఉంచుకోవడానికైతే పనికిరాదన్నమాట. అందుకు పచ్చిమిర్చి అప్పటికప్పుడు తినడానికైతే మాత్రమే వేయించాను. మీకు ఇష్టం ఉంటే వేయించండి, లేకపోతే మానేయచ్చు. అలాగే కరివేపాకు కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకులో తడి లేకుండా మొత్తం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే వేసేయండి. ఏ మిక్చర్లోకైనా కరివేపాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పుట్నాల పప్పు వేయించుకుంటున్నాను. పుట్నాల పప్పు కూడా మీకు కావాలంటే వేయించుకోవచ్చు, లేకపోతే లేదు. పుట్నాల పప్పు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మరి ఓవర్గా కాకుండా మాడకుండా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇది వేపిన పప్పే కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇది కూడా వేయించుకొని అందులోనే వేసేసుకోవాలి. ఈ మిక్చర్లో పుట్నాల పప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మీరు కూడా వేసుకొని ట్రై చేయండి. చాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ కూడాను ఒక బౌల్లో అయితే మనం తీసుకోవాలి.
మిక్చర్ లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం ఇందులో కారం ఉప్పు వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. అలాగే 1½ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ జీరా పొడి, అలాగే చాట్ మసాలా కూడా కొంచెం వేసాను. చాట్ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కదా, అందుకే చాట్ మసాలా కూడా తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే చాట్ మసాలా వాడండి. ఇప్పుడు మిక్చర్ మొత్తాన్ని చేత్తో బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా అన్నిటికి కూడా ఉప్పు కారం బాగా పట్టేలాగా చేత్తో కలుపుకోవాలి. కరివేపాకు వేసాం కదా, ఆ కరివేపాకు మొత్తం స్మాష్ అయిపోయి మొత్తం పౌడర్లో అయిపోయి ఆ కరివేపాకు టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది మిక్చర్కి. అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకోవాలండి. ఎందుకంటే మనం బయట కొనుక్కొని తినడం అలవాటు అయిపోయింది, కానీ ఇలా మన చేత్తో చేసుకొని మన వాళ్ళకి పెడితే ఆ తృప్తి బాగుంటుంది కదా. అందుకే ఇలా ఒకసారి అప్పుడప్పుడైనా సరే మనం తయారు చేసుకుంటే ఒక 10 రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మన వాళ్ళంతా కూడా తింటారు కాబట్టి హ్యాపీగా ఉంటుంది. మన పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ మిక్చర్ మీరు కూడా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తర్వాత ఇలాంటివి మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు, ప్రయాణాలకి గట్రా వెళ్ళాలనుకునే టైంలో అంటే ఇలాంటి మిక్చర్ చేసుకున్నామంటే, ఇలాంటి పట్టుకెళ్తే చాలా బాగుంటాయండి. తినడానికైతే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. మా వాళ్ళకైతే ఈ మిక్చర్ అయితే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే వెళ్తూ వెళ్తూ మా ఛానల్కి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ మీ ముందుకు వస్తాను. నా ఛానల్లో ఇలాంటి ఫుడ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. మీరు వాటిని వాచ్ చేసి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.